పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమ్మవారి గుడిలో వెండి సింహాలు మాయమైపోయినాయి అనేసి పెద్ద గగ్గోలు జరిగింది అన్నప్పుడు. వెండి సింహాల దొంగ అది ఇది అనేసి గతంలో జనసేనలో ఉన్న పోతిన వెంకట మహేష్ గారు మీ మీద చాలా విమర్శలు చేశారు. ప్రొద్దున లేస్తే మీ పైన విమర్శలు చేయడమే అన్నట్టుగా సాగింది అప్పుడంతా కూడా. ఏమైనా ఆ సింహాలు ఇంతకీ దొరికినాయి తర్వాత మళ్ళీ ఓకే ఎక్కడికి పోయాయంట? ఇంతకీ ఎవరు తీసుకెళ్లారంట? దొంగలు పట్టుకున్నారు. అది కోవిడ్ టైము. కోవిడ్ టైంలో రథం ఓపెన్ ప్లేస్లో ఉండేది అప్పట్లో. అది జనరల్గా అప్పటి వరకు రథం మామూలుగా అలా ఉంటే ఎవరు వచ్చినోళ్ళు కాదు, ఏం లేదు. కోవిడ్ టైం కాబట్టి జనాభా ఇదివరకు జనాభా ఉన్నప్పుడు ఏమి జరిగేది కాదు. అది కోవిడ్ టైంలో ఎలా జరిగిందో అక్కడ సీసీ కెమెరాలు కూడా సరిగ్గా పర్యవేక్షణ లేదు దాంట్లో. కానీ దాన్ని పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర వెండి రికవరీ చేశారు. అప్పుడున్న సెక్యూరిటీ దగ్గర ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉండేది వాళ్ళ దగ్గర రికవరీ చేశారు. అతను శిక్ష పడింది కూడా అతనికి పట్టుకున్నారు, శిక్ష కూడా పడింది అతనికి. మరి మిమ్మల్ని ఆ రోజు ఒక దొంగలాగా పోలుస్తూ కామెంట్స్ చేసిన పోతిన వెంకట మహేష్ తిరిగి మీ కండువా కప్పుకున్నారు. ఆయన తప్పు ఒప్పుకొని మా దగ్గరకు వచ్చాడు అనుకుంటున్నాను. తప్పు ఒప్పుకొని మీ దగ్గర తప్పు ఒప్పుకున్నాడు పార్టీలో కాదు సార్. ఇప్పుడు ఆయన ఇప్పుడు మమ్మల్ని అయితే అన్న వ్యక్తి మా దగ్గరకు వచ్చాడు అనుకో, అది తప్పు, అది తప్పు కాదనే మా దగ్గరకు వచ్చింది అతను. అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఇక్కడికి రావాలి, ఇక్కడ వైసీపీ అధికారంలోకి వస్తుందేమో, ఇక్కడ వస్తే ఏదో న్యాయం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చారనుకోవచ్చు కదా. తెలియదు. ఇప్పుడు అంటే వచ్చే ముందు మీతో సంప్రదించారు, మీతో మాట్లాడలేదు? నేను అసలు ఈ నియోజకవర్గం లేనప్పుడు నేను సెంటర్లో ఉన్నా. నేను ఆయన వెస్ట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన నాయకుడు అతను. నేను సెంటర్లో ఉన్నాను. అతను అక్కడ జాయిన్ అయినంత వరకు నాకు తెలియదు ఆ విషయం. తెలియదు. సరే, ఎవరైనా కానీ ఇప్పుడు అంతమంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, నా మీద, అందరి మీద ఆయన మాట్లాడిన వ్యక్తి. సరే, అవన్నీ ఆయన తెలుసుకున్నాడు కాబట్టి వచ్చాడని చెప్పి అనుకున్నాను నేను. ఓకే, అది ఎందుకంటే గతంలో మీరు టీడీపీకి వెళ్ళాలంటే అప్పటి వరకు ఆయనతో పోరాటం చేసామంటే అక్కడ టీడీపీలోకి వెళ్ళలేక నేను బీజేపీలోకి వచ్చానన్నారు మీరు మాట. అది కాదు. కానీ చివరి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, మీ మీద ఒంటి కాలుతో వేసి కామెంట్స్ చేసిన పోతిన వెంకట మహేష్ మళ్ళీ మీ పార్టీలోకి వచ్చారు. అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. అది ఇప్పుడు ఆయన మీరు ఎంత సెంట్రల్కి పోయినా బెస్ట్ నియోజకవర్గంలో గెలిచిన మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పటి వరకు కూడా. అంటే మీ యొక్క పర్మిషన్ లేకోకుండా, మీకు సమాచారం ఇవ్వకుండానే చేసుకున్నారు. నాకు తెలియదు అసలు ఆయన జాయిన్ అయిన వరకు. నాకు తెలియదు అసలుకి. ఏమైనా ఫీల్ అయ్యారు అప్పుడు? నాకు మాట కూడా చెప్పలేదు అనేసి. ఇప్పుడు నాయకుడికి మంచి అనిపించినప్పుడు తీసుకుంటారు. దాంట్లో మనం పాజిటివ్గా పోవాలి తప్ప దాంట్లో నెగిటివ్ ఆలోచించుకుంటే మన రాజకీయాల్లో విషయంలో పెద్ద ఎత్తున రాద్ధాంతమే జరిగింది కదా. దేంట్లో రాద్ధాంతం జరిగినా నాయకుడు అన్ని మంచి చూస్తాడని ఆలోచనతో నాయకుడిని నమ్మి ముందుకెళ్తాం కాబట్టి దాని గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు మనం. సరే, మీరు సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పుడు పోతిన వెంకటేష్ మీకు రిలేషన్ బాగానే ఉందా? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరితో బాగుంటారు. నేను అంతే, వ్యక్తిగతంగా పోతిన వెంకట మహేష్ ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఇక ఆటోమేటిక్గా అందరితో బాగుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అంటే సోషల్ ఇంజనీరింగ్ అనే ఒకటి తీసుకొచ్చారు కాబట్టి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనుకుంటే 2029లో విజయవాడ పశ్చిమ నుంచి పోతిన వెంకట మహేష్ని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటే అప్పుడు మళ్ళీ మీ పరిస్థితి ఏంటి? సరే, ఇంకా 5 ఏళ్ళు ఉంది. 5 ఏళ్లలో ఎన్ని మార్పులు ఉంటే ఎవరికి తెలియదు. ఈ సీట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 50 సీట్లు పెరుగుతాయి అంటున్నారు కదా. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ చట్టం 2026లో మనకి పెరగాల్సిన అవసరం ఉంది. పెరిగినప్పుడు అందరికీ అవకాశం వస్తుందేమో నేను అనుకుంటున్నాను. బయట ఉన్న ప్రచారం ఏంటంటే మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో వెల్లంపల్లి సీనన్న పోటీ చేస్తారా, లేదంటే రిటైర్మెంట్ తీసుకుంటారా, తీసుకొని ఫ్యామిలీ కోసం హ్యాపీగా ఉండిపోతారా, ఇంకేం కావాలి, మంత్రి అయ్యాడు కదా ఇంకేం కావాలి ఆయనకు అనేది కూడా ఉంది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలుకి? సార్, ఇప్పుడు దేవుడు అవకాశం ఎలా కల్పిస్తే అలా చేస్తాం. ఏది మనం అనుకుంటే రాదు సార్. నేను వ్యాపార కుటుంబంలో పుట్టాను. వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలకు వచ్చాను. రాజకీయ వేరు, వ్యాపారం వేరు. చెప్తున్నా సార్, వ్యాపారాల్లోంచి డైరెక్ట్గా రాజకీయాలకు వచ్చాను నేను. అది వదిలినప్పుడు దానికి బాధపడలేదు, వాళ్ళు ఓడిపోయినప్పుడు బాధపడే పరిస్థితి లేదు. దేవుడు అవకాశం ఎలా కల్పిస్తే అలా ముందుకెళ్తాం. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించుకునే వ్యక్తిని అయితే కాదు నేను. దాని గురించి ఏ దాని గురించి కూడా. ఓకే, రాజకీయాలు అయితే కొనసాగుతారు. రిటైర్మెంట్ ఇప్పుడే ప్రకటించారు, కొనసాగిస్తారు. రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఇంకా వయసు దండిగా ఉంది కాబట్టి. ఏంటి మీ కార్పొరేటర్లు అంతా సుజనా చౌదరి గారి గుడి కిందకి వెళ్ళిపోయారండి? సరే, అధికారం మారినప్పుడు ఇవన్నీ సర్వసామాన్య. దాని గురించి మనం పెద్దగా ఆలోచించడం అవసరం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు విలువలు ఉండాలి. కొంచెం ఒక పార్టీలో గెలిచినప్పుడు ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కాదు వెళ్ళిపోతాం అనుకుంటే మనం ఏం చేసే పరిస్థితులు ఉండదు. వెల్లంపల్లి సీనన్న గారి యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అసలు? ప్రతిపక్షమైన పాలకపక్షమైన ప్రజలతో ఉండడమే నా అభిమతం, అంతే.
ఒక్కటండి ఫైనల్గా అడుగుతాను, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఏ ఒక్కరు కూడా మళ్ళీ ఎలక్షన్లో గెలిచిన దాఖలా నాకున్న నాలెడ్జ్లో, మరి గెలిచారేమో నాకు తెలియదు, నాకున్న నాలెడ్జ్లో చెప్తున్నాను. కానీ ఆ శాఖ మీకు ఇచ్చినప్పుడు అనిపించలేదా నెక్స్ట్ ఏంటి నా పరిస్థితి అనేసి? మీకు ఇచ్చారు, మిమ్మల్ని తీసి కొట్టు సత్యనారాయణ ఆయన ఓడిపోయారు, మీరు ఓడిపోయారు, అందరూ ఓడిపోయారు కదా, అనిపించలేదు అప్పుడు? అంటే నేను ఒకటి సార్, దేవుడిని నమ్ముకున్న వ్యక్తిని, దేవాదాయ శాఖలో దేవుడు తప్పు చేయకపోతే పర్లేదు అనుకున్న వ్యక్తిని కాబట్టి మీరు ఎగ్జాంపుల్ అసలు ఇదంటే నేను ఒక్కడిని ఓడిపోతే కనుక నేను తప్పకుండా వీటన్నిటిని మీరు చెప్పిన దానింటికి నేను ఏకీభవించేవాడిని. 164 మంది ఓడిపోయారు. అదేవిధంగా మీరు తెలంగాణ, మీరు హైదరాబాద్ దగ్గర మీరు ఉండేది, తెలంగాణలో ఇంతకుముందు ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పనిచేశారు? చంద్రకిరణ్ రెడ్డి. ఓకే, రెండోసారి గెలిచాడు అతను, రెండోసారి కూడా దేవాదాయ శాఖ మంత్రి అయ్యాడు అతను. చాలా ఎగ్జాంపుల్ మీకు అంతకంటే ఎగ్జాంపుల్ అక్కలేదు, లేటెస్ట్ది. గతంలో ఏపీ సెంటిమెంట్ వేరు, తెలంగాణ ఏపీ ఏముంది, ఇద్దరు కలిసి ఉన్నాం కదా సార్. ఇది అంటే మీరు ఇప్పుడు విడిపోయిన తర్వాత రాష్ట్రం వచ్చి 3 సార్లు ఎలక్షన్ జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నాను. ఐ థింక్ నాకు తెలిసి దామచర్ల ఆంజనేయులు ఆయన కూడా ఎండోమెంట్ మినిస్టర్ చేశాడు అనుకుంటున్నా, ఆయన కూడా తర్వాత వచ్చాడు. అంటే నేను కూడా మీలాంటి వాళ్ళు ఇలా బాగా ప్రశ్నిస్తుంటే కొంచెం ఎంక్వైరీ చేశాను. చేస్తే అటువంటి సంస్కృతి అయితే లేదనేది మాత్రం తెలిసింది, ఏం లేదు. అదే కనుక నేను 164 మంది గెలిచి 11 మంది వైసీపీలో ఓడిపోయి నేను దాంట్లో ఉండుంటే కనుక మీరు చెప్పిందని ఒప్పుకునేవాడిని. ఇప్పుడైతే హ్యాపీగా 164 మందిలో నేను ఉన్నాను, 11 మంది విజయంలో నేను లేనని అనుకోలేదు, 164 మందిలో నేను ఉన్నాను సంతోషపడుతున్నాను. సంతోషపడట్లా, ఇవేమి కరెక్ట్ కాదనేది నేను భావిస్తున్నాను అంతే. ఇవి కరెక్ట్ కాదని, మీ ఆరోపణలు కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను అంతే. అంటే మీరు ఏదైతే ఆరోపణలు కాదు, మీరు ఏదైతే దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన వాడికి నెక్స్ట్ ఫ్యూచర్ లేదంటున్నారే అవన్నీ కరెక్ట్ కాదని చెప్తున్నది. ఒకటన్నా ఇప్పుడు ఓడిపోయిన వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, ఆయన కోటరీ గురించి కావచ్చు ఒకటే విమర్శలు చేస్తున్నారు. జకంపూర్ రాజా గారు కావచ్చు, కేతిరి వెంకటరామరెడ్డి గారు కావచ్చు, ఇలా కొంతమంది కామెంట్స్ ఇస్తున్నారు. ఆ కామెంట్స్ మీద మీ కామెంట్ ఏంటన్నా అసలుకి? అంటే కొంత ఏంటంటే సార్, ఆయన డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ బెనిఫిట్ చేశామని చెప్పని ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ జరిగిందని చెప్పని అన్నారు. కానీ కొంత పార్టీ కార్యకర్తలు నాయకుల్లో ఇంత అసంతృప్తి అనేది తెలుసుకోలేకపోయాం, మేము కూడా తెలుసుకోలేకపోయాం. అందులో మా తప్పు కూడా ఉంది దాంట్లో. ఇవన్నీ ఒకళ్ళొకళ్ళు విశ్లేషించుకున్నప్పుడు దాన్ని సరి చేసుకొని 29కి వెళ్తాం కాబట్టి ఇవన్నీ విశ్లేషించుకుంటే ఏది కరెక్ట్ అయితే దానికి ముందుకు వెళ్ళడం అంతే. అంటే 29 లక్ష్యంగా ముందుకు వెళ్తారు. ఇంకా ప్రజలతో ఉండడము, ప్రజలతో మమేకమై ఉండడము. ఇంకా సెంట్రల్ నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేయమంటే అక్కడ నుంచే పోటీ చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డికి నిర్ణయిస్తారు ఏంటంటే నా భవిష్యత్తు. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల నాటికి ఏ నిర్ణయం తీసుకుంటారు. వెల్లంపల్లి సీనన్నను ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారు, ఏంటి అసలు బరిలోకి దింపుతారా, బయట నిలబెట్టి గేమ్ను చూడమంటారా అనేది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ అన్న, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.